క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు యుడి సువర్ణ సుధారాణి జనార్దనరావు. వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు జ్ఞానజ్యోతి చరణ్ తేజ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించిన దడాల పౌలు అప్పారావు, శీలం గ్రేస్ మణి బెనర్జీ బాబు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. టింగా సంజీవి మరియు జీవమణి కుటుంబ సభ్యులు సందీప్ సంపత్లు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దీవెనలు పొంది త్వరగా ఉద్యోగం వివాహం జరగాలని, యూకేలో ఉన్న కాళిదాస్ పరిమళ ఇహానా మేఘనలను దేవుడు దీవించి ఎల్లప్పుడూ కాచి కాపాడాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపురం విచారణ. గోపు శ్రీవమ్మ కీర్తిశేషులు గోపు కస్పారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోపు శ్రీవమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుముల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఉడుముల జయాక శైలజ సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. దివ్యచంద్ర గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రేయాంష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు ప్రిన్సీ పాపకు మంచి ఆరోగ్యం, జ్యోత్స్న సుధాకర్లకు ఆయురారోగ్యములు వారి వృత్తిలో రాకపోకల్లో దేవుని కాపుదలను దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం కలసపాడు విచారణ. 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఓసూరి అక్షిత్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఓసూరి యేసురత్నం లుదియా అక్షయ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం. సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. అలసి సొలసిన చెనులారా నా యుద్ధకు రమ్మని పిలిచెనుగా. అలసి సొలసిన చెనులారా నా యుద్ధకు రమ్మని పిలిచెనుగా. కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో, కష్ట సుఖాలతో వ్యాధి
దేవుని స్తుతించి ఆరాధిద్దాం, దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము డాన్ బోస్కో గారి పండుగకు తయారవుతూ 9వ రోజు వారి ప్రార్థనలు జరుపుకుంటూ ఉన్నాం. డాన్ బోస్కో గారి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మనము ప్రత్యేకముగా డాన్ బోస్కో గారికి తిరుసభ మీద మరి పాపు గారి మీద ఉన్నటువంటి ప్రేమను గురించి, విధేయతను గురించి స్మరించుకోబోతున్నాం. మనందరినీ కూడా యేసు ప్రభు ఆహ్వానిస్తున్నారు. పేతురు గారికి వారి వారసులకు విధేయించి నడుచుకోమని. అనేక సార్లు మనము ఆ విషయాన్ని మర్చిపోయి తల్లి తిరుసభకు వ్యతిరేకంగా, తిరుసభ పెద్దలకు వ్యతిరేకంగా, బిషప్ గారులకు, గురువులకు, పాపు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. అది మన యొక్క ఐక్యతను నష్టపరుస్తుంది, గాయపరుస్తుంది. పునీత డాన్ బోస్కో గారు ఈ విషయంలో మనకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఆయన తన జీవితంలో ఎల్లప్పుడూ పాపు గారికి విధేయించి నడుచుకున్నారు. పాపు గారు చెప్పినటువంటి మాట ఆయనకు ఒక ఆజ్ఞలాగా ఉండేది. ఆ ఆజ్ఞను పాటించి ఆయన చెప్పినట్లు చేసేవారు, ఆయన్ని ప్రేమించేవారు. మరి ఈరోజు మనము తల్లి తిరుసభకు, పాపు గారికి, సంఘ పెద్దలకు, తిరుసభ పెద్దలకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపాలను తలంచుకొని దేవుని సమక్షంలో ఒప్పుకుంటూ మనల్ని క్షమించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాను బోస్కో యువకులకు తండ్రిగాను బోధకునిగాను ఉండ చిత్తగించితివి. అతని వలె మేము కూడా ప్రేమాగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లునట్లు చేయుమని ప్రార్థించుచున్నాము. అతని వలె మేము కూడా ఆత్మల కొరకు వెదకుచు మేము మాత్రమే సేవించినట్లు కృపజూపమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
దావీదు ఊరియా భార్య అయిన బెత్షెబను చూసి తన భార్యగా చేసుకొనెను. మొదటి పఠనము. సాముయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 4 వరకు, 5వ వచనము 10 నుంచి 13వ వచనము 17 వరకు. సంవత్సరాంతం రాజులు యుద్ధమునకు వెలుటకై అనుకూలమైన కాలము. దావీదు కోరికపై యోవాబు రాజు అంగరక్షకులతో ఇశ్రాయేలీల సైన్యములతో బయలుదేరి అమ్మోనియల మండలంపై దాడి సల్పి రబ్బాను ముట్టడించెను. రాజు మాత్రము యెరూషలేములోనే ఉండెను. ఒకనాటి సాయంకాలంన దావీదు నిద్ర మేల్కొని ప్రసాదము మీదికి పోయి ఇటు నటు పచారం చేయుచు ప్రక్క ఇంట స్నానమాడు స్త్రీనొకతిని చూచెను. ఆమె మిక్కిలి అందెగత్తె. అతడు సేవకులను పిలిచి ఆ స్త్రీ ఉదంతము అడగగా వారు ఆమె ఎలీయాను కూతురు ఇత్తేయుడు ఊరియా భార్య బత్షెబ అని చెప్పిరి. రాజు సేవకులను నంపి బత్షెబను పిలుపగా ఆమె అతని యొద్దకి వచ్చెను. బత్షెబ ముట్టదై శుద్ధి చేసుకొని చుండెను. అయినను దావీదు ఆమెతో శయనించెను. అటు పిమ్మట బత్షెబ ఇంటికి వెడలిపోయెను. ఆమెకు నెల తప్పగా నేను గర్భవతిని ఎత్తిని ఇంట నుండి దావీదుకు కబురు పంపెను. దావీదు ఇత్తేయుడైన ఊరియాను నా ఎదుటకు పంపుమని యోవాబుకు వార్త పంపెను. అతడు అట్లే చేసెను. ఊరియా తన ఎదుటకు రాగానే దావీదు యోవాబును గురించి ఇశ్రాయేలీల సైన్యములను గురించి కుశలం అడిగి పోరెట్లు నడుచుచున్నదని ప్రశ్నించెను. అతనితో మాటలాడి చాలించిన పిమ్మట ఇక ఇంటికి పోయి సేద తీర్చుకోమని చెప్పెను. ఊరియా దావీదుని వీడి వెడలిపోగానే రాజు అతని ఇంటికి భోజన పదార్థములను పంపించెను. కానీ ఊరియా ఇంటికి పోక రాజు అంగరక్షకులతో పాటు ప్రసాద ద్వారము వద్దనే శయనించెను. దావీదు ఊరియా ఇంటికి వెళ్ళలేదని వినెను. అతనిని పిలువ నంపి నీవు దూర ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళవా అని ప్రశ్నించెను. మరునాడు దావీదు ఊరియాను తనతో భోజనము చేయుటకు పిలిపించి తప్ప తాగించెను. ఆ రేయి కూడా ఊరియా అంగరక్షకుల ప్రక్కనే నడుము వాల్చనే కానీ ఇంటికి పోలేదు. మరునాడు ఉదయము దావీదు యోవాబుకు ఒక లేఖ వ్రాసి ఊరియా చేత పంపించెను. ఆ లేఖలో ఊరియాను పోరు ముమ్మరుగా జరుగుచోట ముందటి వరుసలో నిలిపి మీరు వెనుకకు తగ్గుడు, అతడే దెబ్బలు తిని చచ్చును అని వ్రాసెను. యోవాబు పట్టణమును ముట్టడించెను. వీరులు హోరాహోరీగా పోరు సల్పుదురని తెలిసిన నిలవగానే ఊరియా నుంచెను. అమోనీయులు నగరము ఎడలి వచ్చి యోవాబును ఎదుర్కొని పోరాడిరి. దావీదు సైనికులలో కొందరు కూలిరి. వారితో పాటు ఇత్తేయుడు ఊరియా కూడా చచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరము ప్రభు కరుణింపుము, ప్రభు కరుణింపుము. నీకే మేము ద్రోహముగా పాపము చేసితిమి. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరము ప్రభు కరుణింపుము,
ప్రభు కరుణింపుము. నీకే మేము ద్రోహముగా నీకే మేము ద్రోహముగా పాపము చేసితిమి. పాపము చేసితిమి. నా అపరాధములు నాకు తెలియను. నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తి తెచ్చుకున్నట్టే ఉండును. నీకే ద్రోహముగా నేను పాపం చేసి తిని. అందరము ప్రభు కరుణింపుము. ప్రభు కరుణింపుము. నీకే మేము ద్రోహముగా మేము పాపం చేసితిమి. ద్రోహముగా మేము పాపము చేసితిమి. నన్ను నీ సంతోషములతో నింపుము. అప్పుడు నీవు నలుగగొట్టిన ఎముకలను సంతసించును. నా దోషముల నుండి నీ మోమును ప్రక్కకు తిప్పుకొనుము. నా పాతకమునెల్లా తుడిచివేయుము. అందరము ప్రభు కరుణింపుము. ప్రభు కరుణింపుము. నీకే మేము ద్రోహముగా పాపము చేసితిమి. ద్రోహముగా పాపము చేసితిమి. చేసిన మేలులు తలచి స్తుతింతును కీర్తింతును. అబ్రహాము దేవుడవని, ఇస్సాకు దేవుడవని, యాకోబు దేవుడవని కీర్తించి పొగడెదా. అబ్రహాము దేవుడవని, ఇస్సాకు దేవుడవని, యాకోబు దేవుడవని కీర్తించి పొగడెదా. నిత్యము నిరతము నీ సన్నిధిని కోరెదను. నిత్యము నిరతము నీ మరువకనే కొలిచెదను. నీ నామ కీర్తిని నే పాడెదన్. నీ మహిమ ఘనతను కొనియాడెదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరయ ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవ్వరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అనియు, కొందరు ఎలియా అనియు, మరికొందరు ఈర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది
పరలోకమందున్న నా తండ్రియే గాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరకశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి జీవితం చాలా అందమైనది, పవిత్రమైనది. ఆ జీవితంలో కష్టమైనటువంటి విషయం ఏంటంటే విధేయత చూపించటం. దేవుని పట్ల విశ్వాసం కలిగి తల్లి తిరుసభను ప్రేమిస్తూ పరిశుద్ధ పాపుగారికి విధేయత చూపించటం అనేవి ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధం కలిగి ఉన్నటువంటి గుణాలు. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి గందరగోళం వల్ల అనేక విమర్శలు, అపవాదాలు, ఒత్తిళ్ళు, అపార్థాల వల్ల అనేక సార్లు మన విశ్వాసం అనేది పరీక్షకు లోనవుతుంది. ఇలాంటి సమయంలో ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం తిరుసభ మీద ప్రేమ, పరిశుద్ధ పాపు గారికి విధేయత అనేది డాన్ బోస్కో గారి జీవితాన్ని గురించి ధ్యానిస్తూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డాన్ బోస్కో గారు చెప్తారు, క్రీస్తు ప్రభువుని నిజంగా ప్రేమించేవాడు తిరుసభను ప్రేమిస్తాడు. తల్లి తిరుసభను ప్రేమించేవాడు పరిశుద్ధ పాపు గారితో ఐక్యతగా ఉంటాడు, ఆయనతో విధేయిస్తూ ఉంటాడు. డాన్ బోస్కో గారి జీవితం సమయంలో, ఆయన జీవించి ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను గురించి తెలుసుకుందాం. ఆయన 19వ శతాబ్దంలో జీవించాడు. ఆ రోజుల్లో తిరుసభ రాజకీయంగా, సామాజికంగా అనేక దాడులకు గురైంది. అనేక మఠ సభలు రద్దు చేయబడ్డాయి. పాపుగారు తన రాజ్యాధికారాన్ని కోల్పోయాడు. ఆయన ఆ రోమనగరం నుంచి పారిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. గురువులు అవమానింపబడ్డారు, వేధింపులకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో అనేక మంది కథోలికులు అయోమయానికి గురయ్యారు. కొంతమంది పాపుగారికి దూరమయ్యారు, కొందరు తిరుసభకు దూరమయ్యారు, కొందరు తిరుసభలో లేనటువంటి క్రైస్తవత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో డాన్ బోస్కో గారు స్పష్టంగా ప్రకటించారు, పేతురు ఉన్న చోటే తిరుసభ ఉంటుంది, పాపుగారు ఉన్న చోటే పరిశుద్ధ తల్లి తిరుసభ ఉంటుంది అని చెప్పి. ఆయనకు పరిశుద్ధ పాపుగారి పట్ల విధేయత ఒక రాజకీయ విషయం కాదు, అది విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. ఆయన తన సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులకు తరచుగా ఈ విధంగా చెప్పేవాళ్ళు, పవిత్ర పాపుగారిని ప్రేమించండి, గౌరవించండి, ఆయనకు విధేయులుగా ఉండండి. ఎందుకంటే పాపుగారితో కలిసి నడిచేవాడు సురక్షితమైనటువంటి మార్గంలో ఉన్నట్లే అని చెప్పి. ఇది ఏదో
డాన్ బోస్కో గారు చెప్పినటువంటి మాటే కాదు. ఇది బైబిల్ మీద ఆధారపడి ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. ఈరోజు మనం సువిశేషంలో విన్నాము, యేసు ప్రభు పేతురు గారిని మెచ్చుకుంటూ, నీవు పేతురువు, ఈ శిలపై నా దేవాలయాన్ని నిర్మిస్తాను అని చెప్తూ ఉన్నారు. ఆయనకు తల్లి తిరుసభ మీద అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ విశ్వాస సత్యాన్ని మనకు నేర్పించింది ప్రభువే కానీ మానవ మాత్రుడు కాదు. లూకాసు వార్తలో మనము వింటూ ఉన్నాం, యేసు ప్రభు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, ఎవరైతే మీ మాటలు ఆలకిస్తారో వాళ్ళు నా మాటలు కూడా ఆలకించినట్లే అని చెప్పి. అదేవిధంగా ప్రభువు పేతురు గారి కోసం కూడా ప్రార్థించారు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో, నీ విశ్వాసం తగ్గిపోకుండా ఆ పేతురు నీ కోసం నేను ప్రార్థిస్తాను అని చెప్పి. పాపు గారు కూడా మనిషే, సంపూర్ణుడైనటువంటి మనిషి కాకపోవచ్చు, కానీ ఆయనను మాత్రం దేవుడు తన యొక్క సహోదరులను విశ్వాసంలో బలపరచడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన మన నాయకుడు. డాన్ బోస్కో గారు దీన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. డాన్ బోస్కో గారి బోధన ప్రకారం పాపు గారి మీద విధేయత, ఆయనకు విధేయత చూపించడం అనేది తిరుసభ యొక్క ఐక్యతను కాపాడుతుంది. ఈ ఐక్యత అనేది సత్యాన్ని కాపాడుతుంది. సత్యం అనేది పవిత్రతకు దారితీస్తుంది అని చెప్పి. డాన్ బోస్కో గారి జీవితంలో ఒక కళ మనకు ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. డాన్ బోస్కో గారు ఒక ప్రసిద్ధమైనటువంటి కళను చూశారు. ఈ కళలో తీవ్రమైనటువంటి తుఫాన్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక నౌకను చూశారు. ఆ నౌకను శత్రువులు కూడా అన్ని వైపులా దాడి చేస్తూ నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ నౌక తల్లి తిరుసభను సూచిస్తుంది. ఆ నౌక మధ్యలో పాపుగారు నిలబడి దానిని సక్రమ మార్గంలో క్షేమకరమైనటువంటి దారులు నడిపిస్తూ ఉన్నారు. ఆ సముద్రంలో 2 గొప్ప స్తంభాలు కనిపించాయి. ఒక స్తంభం మీద దివ్య సప్రసాదం, ఇంకొక స్తంభం మీద మరియ తల్లి క్రీస్తువుల సహాయమత నిలుచొని ఉన్నారు. పాపుగారు ఆ నౌకను ఈ 2 స్తంభాల మధ్యకు తీసుకొని వచ్చి సురక్షితంగా దానికి కట్టివేయడం జరుగుతుంది. అప్పుడు తుఫాను ఆగిపోతుంది, శత్రువులు ఓడించబడతారు, శాంతి నెలకొంది. ఈ కళ సందేశం ఏంటంటే, తిరుసభ మానవ బలంతో కాదు, మానవుడైన పాపుగారి బలంతో కాదు, కానీ దేవుని బలంతో పాపుగారి ద్వారా నడిపించబడుతుంది అని చెప్పి. పరిశుద్ధ పాపుగారి పట్ల విధేయత, దివ్య సప్రసాదంలో విశ్వాసం, క్రీస్తువుల సహాయం మీద నమ్మకం ఉన్నట్లయితే మనకు మన తల్లి తిరుసభకు ఎలాంటి అపాయం జరగదు. ఇది ఈనాటికి కూడా మనం నమ్మవలసినటువంటి విషయం. విశ్వాసం అంటే అంధత్వం కాదు, విశ్వాసం అంటే నమ్మకం. డాన్ బోస్కో గారు ఎప్పుడు సమస్యలను పట్టించుకోవద్దు అని చెప్పలేదు. మానవ బలహీనత అనేది ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా గట్టిగా ఇలా చెప్పేవాళ్ళు. పాపుగారిలో మనకు లోపాలు కనిపించినా ఆయనకు వ్యతిరేకంగా మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల మన తల్లి తిరుసభ యొక్క ఐక్యతను మనం నాశనం చేస్తూ ఉన్నాం, ధ్వంసం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విమర్శలు, వ్యతిరేకంగా మాట్లాడడం అనేవి క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని గాయపరుస్తుంది అని చెప్పి. ఎందుకంటే తల్లి తిరుసభ క్రీస్తు ప్రభు యొక్క శరీరం. ఆయన ఈ విధంగా హెచ్చరించేవాళ్ళు. తిరుసభ యొక్క నాయకులపై గుసగుసలు, పరిశుద్ధ పాపు గారిపై బహిరంగంగా అపహాస్యం చేయడం, తల్లి తిరుసభలో విభజన సృష్టించేటువంటి భావజాలాలు ప్రకటించడం, ఇవన్నీ కూడా తల్లి తిరుసభకు వ్యతిరేకమే. ఆయన బ్రతికున్నటువంటి రోజుల్లో డాన్ బోస్కో సభ సభ్యులకు మరి ఆయనతో ఉన్నటువంటి యువతకు ఈ విధంగా నేర్పించేవాడు.
కోపంతో కాదు, పవిత్రతతో తల్లి తిరుసభను రక్షించండి. నిజమైన విశ్వాసం ఈ విధంగా ఉంటుంది. నిజమైనటువంటి విశ్వాసం అనేది విమర్శించే ముందు ప్రార్థిస్తుంది, వాదించే ముందు విధేయతను చూపిస్తుంది, విభజన కాకుండా ఐక్యతను నిర్మిస్తుంది. ఇది నిజమైనటువంటి విశ్వాసం. ప్రతి ఒక్కడికి కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాలని చెప్పి డాన్ బోస్కో గారు తరచుగా చెబుతూ ఉండేవాళ్ళు. ఆయన చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించారు. రోము నగరంలో పాపుగారు ఆర్థిక లేమి వల్ల ఒక దేవాలయాన్ని నిర్మించలేకపోయారు. డాన్ బోస్కో గారిని పిలిపించి ఆయనకి ఒక బాధ్యతను అప్పగిస్తున్నారు. డాన్ బోస్కో గారి దగ్గర కూడా డబ్బులు లేవు. వారి సంస్థ సభ్యులు ఆ రోజుల్లో ఈ యొక్క విషయాన్ని ఒప్పుకోలేదు, మనం చేయలేమని చెప్పారు. కానీ డాన్ బోస్కో గారు పాపుగారు చెప్పినందువల్ల ఆయన యొక్క కోరికను ఒక ఆజ్ఞగా పాటిస్తూ రోము నగరంలోని జేసు తిరుహృదయ దేవాలయాన్ని నిర్మించారు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి సహాయంతో తను కృషి చేయడం వల్ల ఆ దేవాలయ నిర్మాణం పూర్తయింది. ఆ దేవాలయం ఈ రోజు కూడా రోము నగరంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరలో మనం చూడవచ్చు. ఇంకా ఆయన డాన్ బోస్కో గారు ప్రతినిత్యం కూడా పరిశుద్ధ పాపు గారి కోసం పవిత్ర బలిలో ప్రార్థన చేసేవాళ్ళు. తన సభ సభ్యులందరూ కూడా పాపు గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుకున్నాడు. ఆయన యువతను కూడా తిరుసభను ప్రేమించే విధంగా తీర్చిదిద్దాడు. అనేక మంది తన విద్యార్థులను గురువులుగా తల్లి తిరుసభ కోసం తయారు చేశారు. వారికి ఆయన చెప్పేవాళ్ళు, తల్లి తిరుసభ బోధనలు నమ్మాలి, ఆమె యొక్క గురువులను గౌరవించాలి. మంచి క్రైస్తవులు, మంచి కథోలికులు పోపును ప్రేమిస్తారు అని చెప్పి. ఈ విధేయత అనేది ఒక ఆనందంలో వచ్చేటువంటి విధేయత, బానిసత్వంలో వచ్చేటువంటి విధేయత కాదు. ఆనందంలో వచ్చేటువంటి విధేయత మనసుకు శాంతిని, సేవకు ఫలితాన్ని ఇస్తుంది అని ఆయన దృఢంగా నమ్మారు. ఈరోజు డాన్ బోస్కో గారు మనకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, తల్లి తిరుసభకు, పాపు గారికి విధేయించి నడుచుకోండి. తల్లి తిరుసభ ఈరోజు పరీక్షకు లోనవుతుంది. సోషల్ మీడియాలో అనేక మంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ వాదనలు, విభజించేటువంటి భావాజాలం, ఈ విధేయత అనేది కొన్ని విషయాల్లో మాత్రమే ఉంది, అన్ని విషయాల్లో విధేయించమని చెప్పేటువంటి మనస్తత్వం, ఇవన్నీ కూడా తల్లి తిరుసభను గాయపరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో డాన్ బోస్కో గారు చెప్తూ ఉన్నారు, తల్లి తిరుసభ వెలుపల రక్షణ లేదు, విధేయత వెలుపల శాంతి లేదు అని చెప్పి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, డాన్ బోస్కో గారు మనకు మంచి మార్గాన్ని చూపించి ఉన్నారు. తల్లి తిరుసభను తల్లిగా ప్రేమించండి, పాపు గారితో ఐక్యతలో నిలబడండి, పవిత్ర జీవితం ద్వారా తల్లి తిరుసభను సంరక్షించండి. విభజనల కాలంలో ఐక్యతకు పునాదులు నాటుదాం. గందరగోళ కాలంలో విశ్వాసానికి సాక్షులమవుదాం. డాన్ బోస్కోతో కలిసి మనందరం ఇలా ప్రకటిద్దాం, ఈరోజు రేపు ఎల్లప్పుడూ కూడా మేము తల్లి తిరుసభ మరియు పరిశుద్ధ పాపు గారితోనే ఉంటాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్. నీకు అర్పణం నా జీవితం, నీకు అంకితం నా హృదయము. నీకు అర్పణం నా జీవితం, నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను.
కరుణించుమయ్యా కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, పునీత డాన్ బోస్కో గారిని స్మరించుకుని ఈ సందర్భమున మేము మీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా మీ పునీతుని మహిమపరిచిన మీరు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణమును మీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. వారు పవిత్రాత్మ వలన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించిరి. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు వారు తమ హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించిరి. ఇట్లు వారు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించిరి. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేస్వా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు
మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయ్యగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత డాన్ బోస్కో గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరుచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని రాజ్యం రావాలని, తల్లి తిరుసభ ఎప్పుడూ గౌరవించబడాలని, మన పామన జనకులు పరిశుద్ధ పాపు గారు ఎప్పుడు కూడా గౌరవింపబడాలని చెప్పి ఈ పరలోక ప్రార్థన సందర్భంగా మనం అందరం కలిసి ఏక స్వరంతో ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడవారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో
మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమాత్ముని వరవిందు మధురమే విందు పరమాత్ముని వరవిందు ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు జీవము తానై బలము తానై జీవజలమును తానై భోజము ఆయనే మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు జీవము తానై బలము తానై జీవజలమును తానై భోజము ఆయనే మనకు మధురమే విందు ప్రార్థించుదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, పునీత డాన్ బోస్కో గారి స్మరణ ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా మీరు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు మీరు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
వేదన